ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జూలై 17 అనగా గురువారం నాడు సింహరాశి వారికి ఒక అవిశ్రాంతితమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. పాత కష్టాలు కొంతవరకి పరిష్కారం అవుతాయి. కానీ కొన్ని కీలక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈరోజు మీ జీవితంలో నూతన పరిచయాలు, ఆర్థిక మార్పులు, వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు ఎన్నో విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళే ముందు ఓం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు ధనుష్ రామ్ గారు 9676161919. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎన్నో సమస్యలకి 100% పరిష్కారం చూపిస్తారండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. మీకు ఇంకా ఎటువంటి సమస్యలున్నా, గుప్త సమస్యలున్నా ధనుష్ రాము గారిని ఒక్కసారి సంప్రదించండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక, ఈరోజు మీకు ఎన్నో పరిస్థితులు, ఎన్నో నూతనమైన పరిచయాలు కొన్ని జరుగుతూ ఉన్నప్పటికీ, మీకు పాత సమస్యలు కొన్ని పోతూ ఉన్నప్పటికీ కూడా, మీకు అనుకోకుండా పాత రుణాలు తీరినప్పటికీ కూడా, ఈరోజు అనేకమైన సమస్యలతో మీరు చాలా ఇబ్బంది పడేందుకు అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ఈరోజు గ్రహస్థితి మీరు చూసుకున్నట్లయితే, ఈరోజు చంద్రుడు మీ 3వ స్థానములో ప్రయాణిస్తున్నాడు. ఇది మిత్రమైన మితమైన ప్రయత్నానికి, విజయానికి చేకూరే పరిస్థితి. బుధుడికి దృష్టి ఆర్థిక రంగంపై ఉంటుంది. గ్రహ అనుకూలం, అలాగే కంద్రమైన అనుగ్రహంతో పాత రుణాలు తీరేందుకు ఎక్కువగా సూచనలు కనిపిస్తున్నాయి. కానీ రాహువు మీ 9వ స్థానంలో ఉండడం వలన మీకు ఒక ఆత్మీయుడి ద్వారా మీరు మోసపోయేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు బలంగా ఉన్న నమ్మకం ఉండే వ్యక్తి మీదే విరోధం అయ్యే సూచనలు ఉన్నాయి. ఈరోజు మీకు పాత రుణాలు ఏ విధంగా తీరుతాయని చూసుకున్నట్లయితే గనుక, ఈరోజు మీకు ముఖ్యంగా 2 విషయాల్లో ఆర్థిక లాభం ఉంటుంది. మీ యొక్క పాత లోన్లు అనూహ్యంగా తీరిపోతాయి. ఎప్పటి నుంచి తీరవ తీ ఎప్పటి నుంచి తిరుగుతున్న డబ్బులు రికవరీ లాంటి ఊహించని రూపంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. అలాగే బ్యాంక్ లోన్స్ లేదా క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది. ఎవరో ఒకరు మధ్యవర్తిగా నిలిచి మీకు ఆర్థిక మద్దతు కల్పిస్తారు. ఈరోజు సాధ్యంగా ఓ వయోవృద్ధుడు లేదా ఒక మంచి ఆర్థిక పరంగా స్థిరపడిన వ్యక్తి మీ యొక్క పరిస్థితిని తెలుసుకొని మీకు అనుకూలం కలిగించేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు నూతన పరిచయస్తులు ఎవరు, అలాగే ఏమి జరుగుతుందని తెలుసుకున్నట్లయితే గనక, ఈరోజు కలిసే వ్యక్తి మీ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనున్నారు. వీరి వల్ల మీ జీవితం అనేది అనేక మలుపులు తిరిగేందుకు అవకాశం ఉంది. ఒక వ్యక్తి వృత్తిపరంగా మీకు అవకాశం ఇవ్వబోతున్నాడు. వీరు మీకు కనీసం 7-10 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక ప్రొఫెషనల్ వ్యక్తి. ఈ యొక్క పరిచయం సోషల్ మీడియా లేదా సామూహిక కార్యక్రమాల ద్వారా జరగవచ్చు. లేదా మీరు పనిచేసే స్థానంలో ఈ వ్యక్తి మీకు పరిచయం జరగవచ్చు. ఈ వ్యక్తి ద్వారా మీరు వ్యాపార, అలాగే ఫ్రీ లోన్స్ అవకాశాలను పొందే అవకాశం ఉంది. మీరు ఓ సాంకేతిక, డిజిటల్, యూట్యూబ్ మార్కెటింగ్ రంగాల్లో ఉన్నట్లయితే ఇది లైఫ్ చేంజింగ్ పరిచయం కావచ్చు. మీ జీవితంలో ఇప్పటివరకు ఈ యొక్క పరిచయం అనేది జరిగి ఉండకపోవచ్చు. అందువల్ల మీరు అనేక సమస్యలు కూడా పడుతూ ఉండవచ్చు. కానీ ఈరోజు మీకు తప్పకుండా వీరి పరిచయం వల్ల మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమాత్రం కూడా లేదు. ఎంతటి శుభదినమైనా ఒక పెద్ద సమస్య ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు ఓ విషయంలో పెద్ద నష్టం కూడా మీకు సంభవించవచ్చు. మీరు ఎంతో నమ్మిన వ్యక్తి మీ యొక్క విశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. ఇది వ్యాపార సంబంధం, స్నేహం లేదా కుటుంబానికి సంబంధించిన సమస్య కావచ్చు. ఒక తప్పు నిర్ణయం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు సంబంధం అంశాల్లో చాలా జాగ్రత్తలు మీరు పాటించవలసిన అవసరం ఉంటుంది.
ప్రధానంగా మీరు రాత్రి వేళల్లో డబ్బు లావాదేవీలు పంపకండి. ముఖ్యమైన ఒప్పందాలు వాయిదా వేసుకోండి. ఎవరైనా కొత్తగా అడిగిన అప్పు, సహాయం హుషారుగా పరిశీలించండి. ఆచరణలు ఎలా ఉన్నా తిరుగుతాయా? మీ ఆత్మవిశ్వాసం వల్లే సమస్యలను అధిగమించే సామర్థ్యం మీలో ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం వల్ల సమస్యలను అధిగమించే సామర్థ్యం చాలా పెరుగుతుంది. ఉ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎవరో ఒకరు నమ్మకమైన వ్యక్తిగా మద్దతు ఇస్తారు. మీ మాట కట్టుబాటు పెరిగి మీ యొక్క పర్సనాలిటీ ఆకర్షణీయంగా ఉంటుందని గ్రహ సూచనలు సూచిస్తున్నాయి. ఆచరణలు ఎలా తిరుగుతాయంటే, మీరు ఎదుర్కొన్న సమస్యకి పరిష్కారం అదే రోజున లభించవచ్చు. ఒకటే పని అతిగా రెస్పాండ్ అవ్వకండి. దృష్టిని నిలబెట్టండి. మీ ఈరోజు ఒక మంచి పాఠాన్ని నేర్పుతుంది మీ జీవితం. నమ్మకం మాత్రమే కాదు, సమయం కూడా పరీక్షిస్తుంది. ఈరోజు మీకు ప్రత్యేకంగా జరిగే శుభాలు చూసుకున్నట్లయితే ఉదయం 10:45 నుంచి 10:45 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. ఈ యొక్క సమయాలలో మీరు ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి. శుభదిశ ఈశాన్యం. అలాగే శుభ రంగు గోధుమ లేదా నారింజ. అలాగే ఈరోజు మీరు ప్రధానంగా మీ మనసులో అనుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక తలుపు మూసి ఉంటే దేవుడు మరొక తలుపు తీస్తాడు అని మీరు గ్రహించాలి. ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే మీరు ఎంతటి వారినైనా గాని నమ్మే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ యొక్క పాత రుణాలనేవి కూడా తీరేందుకు చాలా ఎక్కువ అవకాశం ఉంది. మీ క్రితంలో మీరు ఎవరి దగ్గరైనా గాని అప్పు చేస్తున్నట్లయితే, ఆ అప్పు విషయంలో మీకు ఈరోజు ఊరట కలుగుతుంది. మీ కుటుంబ సభ్యులు లేదా మీ యొక్క అయిన వాళ్ళు లేదా మీకు సంబంధించిన సొంత స్నేహితులు కావచ్చు, మీరు ఉన్న ఆర్థిక సమస్యలను పూర్తిగా తెలుసుకొని, తన వంతు సహకారంగా మీకు నిలబడేందుకు తన యొక్క చేయూతని మీకు అందించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడే ఏ విషయమైనా సరే 1కి 10 సార్లు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే చాలా సమస్యలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు మీరు అనుభవించే ప్రతి సంఘటన కూడా మీ జీవితానికి ఒక మెట్టుగా ఉంటుంది. పాత రుణాలు తీరుడు ఒక ఉపశమనం అవ్వచ్చు. నూతన పరిచయాలు మీ జీవితంలో కొత్త వెలుగును నింపవచ్చు. కానీ ప్రతి శుభదినం ముందే ఒక పరీక్షను ఇస్తుంది. దాన్ని జయించిన వారే నిజంగా గొప్పవారుగా ఉంటారు. మరి ముఖ్యంగా ఈరోజు మీకు ఎవరో ఒకరు చెడు నుంచి తప్పించినా, మీరు మంచి పని చేస్తే అదే మీరు గెలిచిన రోజుగా గుర్తుండిపోయేలా ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఈ యొక్క జూలై 17వ తేదీ గురువారం నాడు మీరు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి, ఆచితూచి అడుగు వేసి అనేక సమస్యల నుంచి తప్పించుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ప్రత్యేకంగా సింహరాశి వారికి జరిగే విషయాల్ని ఈ ఛానెల్‌లో చెప్పడం జరుగుతుంది కాబట్టి, తప్పకుండా మా ఛానెల్‌ని మీ యొక్క సింహరాశి స్నేహితునికి తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు.